అదొక వర్షం పడిన మధ్యాహ్నం మా బాబుని పడుకోబెట్టి నేను మా ఫ్రెండ్ కలిసి మూవీకి వెళ్ళాము. మూవీ అయితే మా ఇంటి బంగారం చాలా బాగుంది. మీలో ఎంతమంది చూశారు అండ్ ఎంతమందికి నచ్చింది అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే, మీ సినిమా కూడా మాకెందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ఆల్రెడీ టైటిల్ కానీ థంబ్నెయిల్ కానీ చూసుంటారు కదా. సో ఏంటంటే మూవీ జనరల్గా 2.5 hours లేకపోతే 2 hours 45 minutes ఉంటుంది. మా బాబు మినిమం 3 hours పడుకుంటాడు. సో ఏంటంటే మా హస్బెండ్ తోటి మా బాబు లేచేలోపు మూవీ చూసి వచ్చేస్తాము అని చెప్పి వెళ్ళామన్నమాట. మూవీ అయిపోయింది. రిటర్న్ స్టార్ట్ అవుతున్నప్పుడు స్టోర్ 99 కనిపించింది. బయట నుంచి చూడగానే చాలా ఐటమ్స్ ఇంటికి అవసరం అనిపించాయి అన్నమాట. సరే, స్టోర్ 99 చాలా ఐటమ్స్ కదా, గబగబా క్లోజ్ చేసేసుకుందాం 5-10 minutesలో అని చెప్పి లోపలికి వెళ్ళి 40 minutes ఉన్నాము. ఏం కొన్నామని అడగకండి, ఎందుకంటే ఏమీ కొనలేదు. 40 minutesలో చాలా సెలెక్ట్ చేసాము. కిచెన్లోకి ఇది అవసరమో, హాల్లోకి ఇది అవసరమో, లేకపోతే ఇంకో డెకోర్ ఐటమో, లేకపోతే గిన్నెలో, అలా చాలా సెలెక్ట్ చేసాము. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు కదా, గాజు పగిలిపోతాయి, ఇప్పుడు ఇది ఎంత అర్జెంట్ లేదు, దీని ప్లేస్లో ఆల్రెడీ ఇంకొకటి ఉంది కదా, లేకపోతే వేరే స్టోర్లో దీనికన్నా ప్రైస్ తక్కువ ఉంది, ఇలా చాలా రీజన్స్ తోటి తీసినవన్నీ వెనక్కి పెట్టేసాము అనమాట. ఇలా మాలాగా డెఫినెట్గా కొందామని వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏది అవసరం లేదు అనిపించింది ఎవరికైనా అనిపించిందా? ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, సరే ఇంక లేట్ అవుతుంది, స్టార్ట్ అవుదామని ముందుకు వస్తే కుర్తీస్ 500 అని కనిపించింది. ఏమీ కొనద్దు, జస్ట్ చూసి ఫాస్ట్గా 5 minutesలో వెళ్ళిపోదామని లోపలికి వెళ్ళాము. ఒక 15-20 minutes స్పెండ్ చేసాము, ఎందుకంటే ట్రయల్ చేయడానికి వాటికి వీటికి టైం పడుతుంది కాబట్టి. 15-20 minutesలో 4 కుర్తీస్ కొనేసాము. నేను ఒక 2 కొన్నాను, మా ఫ్రెండ్ ఒక 2 కొన్నారు, ఇద్దరం కలిసి 4 కొనేసుకున్నాము. ఇలాంటి కేటగిరీ ఎవరైనా ఉన్నారా? వద్దు, జస్ట్ చూసి వచ్చేద్దాం అనుకుని వెళ్ళిన వెంటనే నచ్చి వదులుకోలేక పిక్ చేసుకొనేసినవి ఎవరైనా ఉన్నారా? బై ద వే, కుర్తీ 500 అని పెట్టారు, కానీ అన్నీ 500 కాదు, 700-800 అలా కూడా ఉన్నాయి. మేబీ నేను ఆ కుర్తీస్ చూపించేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి కేటగిరీ కూడా ఎవరైనా ఉన్నారా? ఇలాగా అంటే కొందాము అనుకుని కొనకుండా, వద్దు అనుకొని కొని, లేకపోతే అట్లా కాసేపు విండో షాపింగ్, ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటారు కదా. సో మీరు ఏ కేటగిరీలోకి వస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ చూసేవాళ్ళు దేనికోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు, గివ్ అవేస్ కోసం. సో ప్రీవియస్ గివ్ అవే క్వశ్చన్స్, ప్రీవియస్ గివ్ అవే నామినీ వీడియో క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకు అంటే గత కొన్ని వీడియోస్గా చూస్తున్నాను, ఒక 10 మంది వరకు, లేకపోతే ఒక 7-8 మంది వరకు కష్టపడి వీడియోస్ చూసి ఆన్సర్స్ పెడుతున్నారు. వాళ్ళని మిగిలిన వాళ్ళు డిఫాల్ట్గా కాపీ చేస్తారండి. అసలు ఫస్ట్ వాళ్ళు ఏంటంటే కరెక్ట్ అంటే ఫాస్ట్గా పెట్టాలి అన్న ఆలోచనలో 1 or 2 letters స్పెల్లింగ్ మిస్టేక్ పెడతారు. కాపీ పేస్ట్ చేసే వాళ్ళు అది కూడా అనవసరం, డిఫాల్ట్గా కాపీ పేస్ట్ పెట్టేస్తున్నారు. దీనివల్ల నేనేంటంటే చిట్స్ ర్యాండమ్గా పిక్ చేస్తాను కాబట్టి జెన్యూన్గా చేసే వాళ్ళకి అన్యాయం జరుగుతుందేమో అని చిన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని చెప్పి ఇప్పటి నుంచి స్ట్రిక్ట్గా ఎవరైతే వీడియోస్ చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పెడతారో వాళ్ళ నుంచి మాత్రమే నేను పిక్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యూట్యూబ్ లోగో ఏదైతే ఉందో సేమ్ ఛానల్ ఇన్స్టా నేమ్ కూడా ఎలైనా లైఫ్ అని చెప్పే ఉంటుంది. సో అక్కడ మీరు ఫాలో చేస్తే ఆటోమేటిక్గా నాకు ఆ మెసేజెస్ వస్తాయి. అక్కడ నుంచి నేను పిక్ చేసి అనౌన్స్ చేస్తాను. అక్కడ పెట్టిన తర్వాత జస్ట్ యూట్యూబ్లో కామెంట్స్లో ఆన్సర్డ్ అనో డన్ అనో అలా ఏదో ఒక కామెంట్ పెట్టేయండి, నాకు సరిపోతుంది. సో ఇది జెన్యూన్గా వీడియోస్ చూసి రెస్పాండ్ అయ్యే వాళ్ళకి అన్యాయం జరగకూడదని మాత్రమే పెట్టాను. అండ్ ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోతే మీరు సేమ్ అగైన్ ఎలైనా లైఫ్ అనే ఉంటుందండి జీమెయిల్ అకౌంట్ కూడా. సో దానికైనా మెయిల్కి కూడా పంపించవచ్చు. సో ఇదండి ఈ గివ్ అవేది, మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియోస్ ఇప్పుడు మీకు చూపిస్తున్న కంప్లీట్ వీడియోస్ ఇవన్నీ ఎక్కడ అనుకుంటే, నాకు తెలిసి ఇప్పటికి చాలామంది గెస్ట్ చేసేసే ఉంటారు అనుకుంటున్నాను. మన ఏఎంబి మాల్లోనే 4th floor, నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను కదా, బజార్, ఇంత పెద్ద బజార్ ఉందని తెలుసా అని, అక్కడేనండి. నాకే షాకు. సో ఇదంతా ఒకే రోజు జరిగిన స్టోరీ అన్నమాట. సో నేను అంటే చాలా లెంత్స్ పెరిగిపోతున్నాయి, మీకు కూడా అంతంత వీడియో బోర్ కొడుతుందని 2-3 partsగా చేస్తున్నాను అంతే. సో అక్కడ ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉండకపోతే ఆ ఫ్లోర్లో ఒక్కసారి స్టోర్స్ చూడండి, చాలా మంచి ఉన్నాయి. అంటే కొన్ని డెఫినెట్గా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి,
కానీ కొన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఓపిక్గా గనక చూసుకుంటే చాలా మంచి క్వాలిటీలో మనకు కావాల్సిన బడ్జెట్లో కూడా దొరికే ఉన్నాయి. మెయిన్గా నాకైతే ఈ కుర్తీ స్టోర్ నచ్చింది. అక్కడ నాకు తెలిసి ఇలా 500 స్టార్టింగ్ అని చెప్పి ఉన్న కుర్తీ స్టోర్స్ ఒకటో రెండో ఉన్నాయి అంతేనండి. మిగిలినవన్నీ వేరే ప్రైసెస్లో ఉన్నాయి. సో అండ్ ఇక్కడ 340 రూపీస్లో కూడా కుర్తీస్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే. కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి. సో ఇలా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొన్నిసార్లు మనం స్టార్టింగ్ బోర్డ్స్ చూసి వెళ్ళిపోతుంటాము. బట్ కొంచెం జాగ్రత్తగా చూస్తే కనుక మీకు కావాల్సినవి దొరుకుతాయి. అండ్ బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్ ఇవి కూడా నేను ప్రీవియస్ వీడియో బజార్ వీడియో పెట్టాను కదా, అందులో కూడా నేను చూపించాను. కొన్ని డెఫినెట్గా వర్తే, కొన్ని ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్. సో మీరు కొంచెం కేటగరైజ్ చేసుకుని జాగ్రత్తగా చూసి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వీడియోలో ఓన్లీ ఒకే ఒక్క గివ్ అవే క్వశ్చన్ ఉంది. ఈ ఎంటైర్ వీడియోలో నేను ఒక స్టోర్ గురించి చెప్పాను. చాలా ఈజీ క్వశ్చన్. ఇక దీనికి అసలు అంటే లైక్ దీనికి ఆన్సర్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు వీడియో కనుక చూస్తే. ఆ స్టోర్లో ఒక ప్రైజ్ ఉంది, అంటే ఆ స్టోర్ నేమే ప్రైజ్ తోటి ఉంటుంది. ఏంటది? నీకు కావాలని ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకంటే ఎంత జెన్యున్గా వీడియో చూస్తున్నారా అని చెప్పి. జస్ట్ సింపుల్ క్వశ్చన్. నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసేయండి. అండ్ ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక ఏంటి అని ఐడియా లేకపోతే మన ఛానల్ బయోలో కూడా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అంటే ఫైనల్గా ఇంత కష్టపడ్డాం కదా, ఏమైనా తినాలి కదా, అందుకని చెప్పనమాట. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మీ అందరికీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.